క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగం యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చివరి వచనం వరకు ధ్యానించుకుందాము. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరపెట్టే ఒక విషయాన్ని తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు. త్వరలోనే ఆయన చనిపోతున్నాడని దీని అర్థము. తర్వాత 3 దినములు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేస్తాడు. ఆయన ఈ సంగతి చాలాసార్లు వారికి చెప్పాడు. అయితే వారు దాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిది. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. ఎందుకు శిష్యులు అంతగా కలత చెందారు? యేసు ఈ లోక రాజ్యాన్ని స్థాపిస్తాడని అందరు యూదులు తలంచారు. వీరికి కూడా అదే విధంగా తలంచారు. అది నిజమైతే ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అది నిజం కాకపోతే ఆయన తిరిగి ఎందుకు వస్తాడు? శిష్యులకు ఏమీ బాధపడలేదు. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? శిష్యులు ఎంతగానో కలవరపడడం చూచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మాటల్లోని భావాన్ని ఒక ప్రసవ వేదన పొందే స్త్రీని ఉదాహరణగా తీసుకొని వారిని వివరించడము ప్రారంభించాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్నేహితులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో వారు కొంచెము కాలము ఏడ్చి ప్రలాపింతురని చెప్పాడు. ఆయన మరణము నిమిత్తము అలా చేస్తారని చెప్పారు. అదే సమయంలో లోకము అంటే విశ్వాసము లేని ఈ లోకులు యేసు మరణించాడని సంతోషిస్తారు. అయితే అప్పుడు యేసు మీ దుఃఖము సంతోషమగును అని తన శిష్యులతో చెప్పాడు. యేసు మరణము వారికి దుఃఖము తెస్తుంది. అయితే ఆయన పునరుద్ధానము వారికి, మనకు, ప్రపంచమంతటికి సంతోషం చేస్తుందని మనం తెలుసుకోవాలి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. శిష్యుల దుఃఖము ప్రసవించు స్త్రీ వేదనను పోలి ఉన్నది. ప్రసవ వేదన త్వరలో పోతుంది. దాని స్థానములో క్రొత్త శిశువును పొందిన సంతోషము కలుగుతుంది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను,
అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగానే శిష్యులు 3 దినములు దుఃఖపడతారు. అప్పుడు యేసు మృతుల్లో నుండి లేచి వారి యొద్దకు వచ్చాడు. ఆయన వారిపై పరిశుద్ధాత్మను ఊదాడు. యోహాను సువార్త 20:22 నిరంతరము పరిశుద్ధాత్మ వారి యందు నిలిచియుంటాడు, మన యందు నిలిచియుంటాడు. రాబోతున్న తరాల్లో కూడా పరిశుద్ధాత్మ ఉంటాడు. యోహాను 14:16 లోకము మీ యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయలేని సంతోషం ఇస్తాడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ వచనం నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించుకుందాం. ఆ దినమున అనగా యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళుతున్నాడనే విషయం గురించి ఇంకా యేసుని ప్రశ్నలు అడగవలసిన అవసరము శిష్యులకు లేదు. వాళ్ళు గ్రహిస్తారు. ఏదైనా వారు తెలుసుకోవాల్సి వస్తే పరిశుద్ధాత్మ వారికి బోధిస్తాడు, కానీ యేసే చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఆ సమయం నుండి శిష్యులు ముఖ్యంగా తండ్రిని ప్రార్థిస్తారు. అయితే వారు యేసు నామమున ప్రార్థన చేయాలి. విషయాన్ని గ్రహించండి. మనము కూడా తండ్రిని యేసు నామమున ప్రార్థన చేయాలి. వారలా చేస్తే వారేమడిగిన తండ్రి వారికి అనుగ్రహిస్తాడు. అదేవిధంగా ఈ విధంగా మనము కూడా ప్రార్థన చేస్తే తండ్రి తప్పగా మనకు రావాల్సినటువంటి ప్రతి అవసరతను తీరుస్తాడు, వాటిని అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానము మొదట శిష్యులకు మాత్రమే కాదు, కానీ ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఇంతవరకు శిష్యులు యేసు నామమున వాస్తవంగా దేవునిని ఏమీ అడగలేదు. వారు యేసును ప్రత్యక్షంగా అడగలేదు, లేక దేవునికి ప్రత్యక్షంగా ప్రార్థించి ఉండలేదు. ఇప్పుడు వారు యేసు నామమున సమస్తమును దేవుని అడగవచ్చు. అన్నిటికంటే వారు పరిశుద్ధాత్మను అడిగితే ఆయన వారిని నింపుతాడు. అప్పుడు వారి సంతోషము పరిపూర్ణమవుతుంది. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక సంగతులను గూర్చి శిష్యులతో స్పష్టంగా మాట్లాడలేదు. అది వారికి మర్మంగా ఉన్నది. అయితే పునరుద్ధానం తర్వాత యేసు వారికి స్పష్టంగా సమస్తమును చెప్పాడు. అప్పుడు వారు తెలుసుకొనగలిగారు. ఈ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. స్నేహితులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకుందాము. యేసు పునరుద్ధానము ఆరోహణల తర్వాత శిష్యులు తండ్రిని సూటిగా అడగడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు భూమిపైన ఉన్నప్పుడు తరచుగా శిష్యుల పక్షాన తండ్రికి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు వారు స్వతంత్రంగా ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు యేసు శరీరకంగా వారితో నుండనవసరం లేకుండానే ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నేరుగా తండ్రి దగ్గరికి రాగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ వచ్చినందువలన క్రైస్తవులంతా ఇప్పుడు వారి కోరికలు నేరుగా దేవునికి తెలియజేయవచ్చు.
అయితే మన విన్నపాలన్నీ యేసునామమనే అడగాలి. ఎందుకంటే యేసులో విశ్వాసం ఉంచినందునే దేవుని సన్నిధికి చేరడానికి అర్హులమయ్యాము. యేసునామమున ఆయన కొరకు ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. శిష్యుల పక్షాన ఇక మీదట తండ్రిని అడుగనని యేసు ఇక్కడ చెప్తున్నాడు. శరీర రూపంలో భూమిపై నున్నప్పుడు ఇక మీదట అలాగూ చేయనని ఆయన అర్థము. యేసు పరలోకంలో విశ్వాసులమైన మన కొరకు దేవుని సింహాసనం ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో దీని విషయము కొన్ని వచనాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు. అవేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34, హెబ్రీయులు 7:25లో మనం ధ్యానిస్తే ఈ విషయము అవగతమవుతుంది. యేసు మరణము, యేసు త్యాగము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాయని దీని అర్థము. తండ్రి ఎదుట యేసు సన్నిధి ఒక రుజువు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. మనము ఇక మీదట పాపదోషము లేదు. మనలను రక్షించమని యేసు తండ్రిని అడుగున అవసరం లేదు. ఆయన శిలువ మీద మరణం పొందుట వలన మన కొరకు రక్షణ సంపాదించి పెట్టాడు. మనలను దీవించమని యేసు దేవునిని అడుగున అవసరం లేదు. పరిశుద్ధాత్మను పంపుట చేత ముందుగానే మనలను దీవించాడు. లోకములో యేసు పని సమాప్తమైనది. ఇప్పుడు మనము చేయవలసినదంతా యేసు నామమున దేవుని ప్రత్యక్షంగా అడగడమే. అంతేకాకుండా ఆయన కుమారుడైన యేసు కొరకు దేవుడు మన మనవులను అనుగ్రహిస్తాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి క్రీస్తు ఇక మీదట శిష్యుల కొరకు ప్రార్థన చేయనవసరం లేదు. శిష్యులు నేరుగా దేవునికి ప్రార్థన చేయవచ్చు. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. వారి కొరకైన ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే వారు ఆయన కుమారుని ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ముఖ్యంగా ఆయన పిల్లలను ప్రేమిస్తున్నాడు. అంటే యేసునందు విశ్వాసం ఉంచి వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. పరలోకముందున్న తండ్రి యొద్ద నుండి వచ్చానని, ఇప్పుడు తన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళబోతున్నానని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో స్పష్టంగా చెప్పాడు. శిష్యులు ఒకరినొకరు అడుగుచున్న ప్రశ్నకు ఇదే జవాబు. అయితే వారు ఇంకా యేసుని అడిగి ఉండలేదు. ఏదేమైనా వారి మనసులో ఏముందో యేసుకు తెలుసు. ఎదురు చూస్తున్న జవాబు వారికి ఇచ్చాడు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడువనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివనియు దీని వలన నమ్ముచున్నామని చెప్పగా చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. వారు యేసుని అడక్కముందే ఆయన వారి ప్రశ్నకు జవాబు ఇచ్చాడు గనుక ఆయనకు అద్భుతమైన జ్ఞానం ఉన్నదని వారు గ్రహించారు. వారి మనస్సుల్లో ఏముందో ఆయనకు తెలుసు. అందుకోసమే వారు చెప్పారు, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయన అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము. మేము ఇంకా అడక్కముందే నీవు జవాబు ఇవ్వగలవు అన్నారు. వారి ఆలోచనలు తెలుసుకున్న యేసు జ్ఞానం బట్టి ఆయన దేవుడి నుండి వచ్చాడని మరింత బలంగా విశ్వసించారు. మీలో ప్రతి వాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది.
అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని అనెను. చివరకు మీరు నమ్ముతున్నారా అని యేసు అన్నాడు. కొన్ని బైబిల్ అనువాదాల్లో యేసు మాటలు ఇలా చెప్పబడ్డాయి: మీరిప్పుడు నమ్ముతున్నారా? శిష్యులు నమ్మేమని అనుకున్నారు. అయితే వారి విశ్వాసము ఎంత బలహీనమైనదో యేసుకు తెలుసు. అప్పుడే శిష్యులు యేసునందలి విశ్వాసమును ఒప్పుకున్నారు. అయితే కొన్ని గంటల్లోపే వారంతా వారి ఇండ్లకు పారిపోయారు. నాకు గట్టి విశ్వాసం ఉన్నది అని మనము నిశ్చయతతో చెప్పే ముందు వినయంతో ఆ 11 మంది శిష్యులను జ్ఞాపకము చేసుకుందాము. వారికి బలమైన నమ్మకం ఉన్నదని వారు నిశ్చయముగా అనుకున్నారు. అయితే వారికి అలాంటి విశ్వాసము లేదు. ఆయన యందు వారికి సమాధానము కలుగు నిమిత్తము యేసు తన శిష్యులతో ఆయన వెళ్ళిపోవటను గూర్చి, త్వరలో వారి మీదకి రానున్న శ్రమలను గూర్చి వారితో చెప్పాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. ఈ లోకములో సమాధానం కొరకు వెతకవద్దని, వారి సమాధానము ఆయన నుండి మాత్రమే వస్తుందని ఆయన వారితో చెప్పాడు. ప్రియ స్నేహితులారా, ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే, మన సమాధానం యేసులో ఉన్నది. మన కష్టములు ఈ లోకములో ఉన్నాయి. అయితే లోకములోని కష్టములు మన సమాధానమును నాశనము చేయదు. ఎందుకంటే యేసు లోకమును జయించాడు. అంటే సాతాను ప్రభుత్వం మీద మరియు దాని శక్తి మీద విజయం పొందాడు. నేను లోకమును జయించి తిని, ఎంత ఆశ్చర్యకరమైన మాట! ఈ లోకములోని దుష్టులు వచ్చి ఆ రాత్రి యేసును పట్టుకోబోతున్నారని యేసు వారికి తెలుసు. మరుసటి రోజు సిలువ వేస్తారని కూడా తెలుసు. అయినప్పటికీ లోకము ఆయనను జయించలేకపోయింది. అందుకు బదులుగా ఆయన లోకమును జయించాడు. సిలువ ఓటమికి గుర్తు కాదు, సాతాను పైన విజయమునకు గుర్తు. కాబట్టి స్నేహితులారా, కష్టములు మనపై వచ్చినప్పుడు వాటిని మనస్కరించకూడదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి చేత మనము కూడా సాతాను పైన విజయం సాధించగలము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. రోమపత్రిక 8:37 ద్వారా ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించి, వదిలింపజేసి, ఫలింపజేసి, కాచి కాపాడునుగాక. ఆమేన్.